గత 2 ఐసీసీ టోర్నీలలో భారత్ కప్పు ఆశలపై నీళ్లు చల్లిన ఆస్ట్రేలియాపై భారత జట్టు ప్రతీకారం తీర్చుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ తొలి సెమీఫైనల్ భాగంగా దుబాయ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాపై నెగ్గి ఫైనల్ చేరింది. కంగారులు నిర్దేశించిన 265 పరుగుల ఛేదన్ను రోహిత్ సేన 11 బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేసి ఈ టోర్నీలో ఘనంగా మూడోసారి ఫైనల్ చేరింది. ఛేదనలో మనగాడు విరాట్ కోహ్లీ మరో చిరస్మినియా 84 పరుగుల ఇన్నింగ్స్ తో మెరవగా, అలాగే శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా రాణించడంతో మ్యాచ్ సులువుగా గెలిచింది. ఇక బౌలింగ్ లో బలహీనంగా ఉన్నప్పటికీ పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ఆస్ట్రేలియా భారత స్పిన్నర్ల దాటికి భారీ స్కోరు చేయలేకపోయింది. ఇక ఆస్ట్రేలియా ఓటమిపై రికీ పాంటింగ్ స్పందించాడు. నేను ముందే చెప్పాను, ఈ సెమీఫైనల్లో భారతే ఫేవరెట్ జట్టు అని. అన్నట్టుగానే అటు బ్యాటింగ్ బౌలింగ్ లోనూ తమ జట్టు కంటే మెరుగైన ప్రదర్శన చేసింది. ముఖ్యంగా ఈ వికెట్ పై గత 3 మ్యాచ్ల్లో సాధన చేస్తూనే ఉన్నారు. ప్రతి అంశంపై అవగాహన ఉండడంతోనే టీమిండియా ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలుస్తుందనే నమ్మకం మ్యాచ్ కు ముందు ఉండేది. అలాగే జరిగిందని పాకిస్తాన్ నుంచి ఆస్ట్రేలియా హడావుడిగా దుబాయ్ కి చేరుకుంది. ఇక్కడ పరిస్థితులు పిచ్చిపై అంచనా లేకపోవటమే టాస్ గెలిచి కూడా ఆస్ట్రేలియా ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. చేజింగ్ మాస్టర్ విరాట్ కోహ్లీని చూసైనా సరే టీమిండియాను మొదట బ్యాటింగ్ కు ఆహ్వానించాల్సింది. స్టీవ్ స్మిత్ ఇక్కడే పొరపాటు చేశాడని. ఎందుకంటే మరోపక్క ట్రావిస్ హెడ్ చేజింగ్ లో మంచి గణాంకాలు ఉన్నాయి. గత 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లోనూ టీమిండియా టార్గెట్ ను ట్రావిస్ హెడ్ చక్కగా ఫినిష్ చేశాడు. కానీ అవకాశాన్ని ఆస్ట్రేలియా కోల్పోయిందని. అయితే ఈ క్రెడిట్ ట్రావిస్ హెడ్ వికెట్ తీసిన వరుణ్ చక్రవర్తికే చెందుతుంది. ఇంకొక 5-6 ఓవర్లు ట్రావిస్ హెడ్ క్రీజ్ లో ఉంటే మరో 20-30 పరుగులు స్కోర్ బోర్డుపై అదనంగా ఉండేవి. అప్పుడు చేజింగ్ లో కూడా టీమిండియాకు కష్టం అయ్యేది అని రికీ పాంటింగ్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి కోహ్లీ చక్రవర్తి వల్లే టీమిండియా గెలిచిందని చెప్పకనే చెప్పాడు.